మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ మారొద్దంటూ ఇవాళ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పైవాడు నిర్ణయిస్తే నేను పాటిస్తానంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. శాంతియుత వాతావరణంలో పండుగ జరిగిందని చెప్పారు. కొద్ది రోజులుగా సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. పార్టీ మారే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామన్నారు మంత్రులు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్నారని చెప్పారు. అక్కడి నుంచే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు మంత్రులు. ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం త్యాగం, సహనం, దయ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఆది శ్రీనివాస్. ఇంతకుముందు వేములవాడకు సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు కోరిన విధంగా షాదీ ఖానాకు సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించుకొని ఆ షాదీ ఖానాను పూర్తి గావింపు చేసుకుని అందులో శుభకార్యాలు కానీ ఇతర సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, పేదలకు సంబంధించిన పెళ్లిళ్లు జరిగేటువంటి కార్యక్రమం కానీ, పుట్టినరోజులకు సంబంధించిన కార్యక్రమం కానీ, ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగించి అతి తొందరలోనే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పిన మాటలు ఇప్పటికే చెప్పాము. ఈ పండుగ ప్రజలందరూ చెప్పే కార్యక్రమం చేస్తాం. హుజురాబాద్ ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు విప్ బల్మూరి వెంకట్. శాసనమండలి విప్ గా నియమితులైన తర్వాత మొదటిసారి హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించారు. మండలంలోని అంబాల నుండి దేశరాజుపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు బల్మూరి వెంకట్. తప్పనిసరిగా ఈ శాసనమండలి సమావేశాల తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఇక్కడైతే ఫండ్ అలొకేషన్ కోసం అది తప్పనిసరిగా ప్రజల కోరిక మేరకు వారికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా హుజురాబాద్ గడ్డపైన తప్పనిసరిగా ఇక్కడున్న ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఎగురవేసి తీరుతాం. ఇక్కడ మాకు ఎటువంటి వర్గాలు లేవు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ఉన్నోళ్ళందరం కూడా పనిచేస్తాము. అధిష్టానం ఎవరికి ఆశీర్వదించి టికెట్ ఇస్తుందో తప్పనిసరిగా వారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తాం. జలయజ్ఞంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన కాలువలు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. భువనగిరి దగ్గర వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి కింది నుంచి వెళ్లే బస్వాపురం ప్రాజెక్టు కాలువను అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల కాలువల ద్వారా చెరువులకు నీరు అందలేదని అన్నారు. ఏదైతే బస్వాపురం రిజర్వాయర్ ఉన్నదో ఈ బస్వాపురం రిజర్వాయరు మరి సంబంధించిన కాలువలు వైఎస్ఆర్ హయాంలోనే ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రతిపాదించబడ్డ కాలువలు ఆనాటికెళ్ళే పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మొదలుపెట్టిన కాలువలు కాంగ్రెస్ హయాం మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా నీళ్లు ఇడవబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే శాంతి భద్రతలు బాగున్నాయని, మత సామరస్యంతో పండగ జరుపుకున్నారని అన్నారు.